శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఇప్పుడు ఆయుష్ రేఖలో భాగంగా పూర్తిగా వీడియోలు పూర్తిగా వచ్చినాయి. ఇప్పుడు చెప్పినటువంటి ఆయుష్ రేఖలన్నింటినీ ఒకసారి విని మీ భవిష్యత్తుకు సంబంధించి తెలుసుకొని జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో మరి ఆయుష్ రేఖను మీ ముందుకు తీసుకొస్తున్నాను. పుట్టి ఆయుష్ రేఖ ఉండి చిన్న చిన్న రేఖలు ధనరేఖతో కనుక కలిస్తే అదృష్టం వల్ల ఆయు ప్రమాణం పెరుగును, ఆపదలు తొలగును అని చెప్పారు. అదేవిధంగా పుట్టి ఆయుష్ రేఖ నుండి చిన్న చిన్న రేఖలు మణిబద్ధ రేఖల నుండి శని స్థానం చేరి ఉన్న రేఖల నుండి చిన్న చిన్న రేఖలు మణిబద్ధ రేఖల నుండి శని స్థానం చూడండి. ఇది ఆయుష్ రేఖ. ఆయుష్ రేఖ పొట్టుగా ఉంది. ఇక్కడ మణిబద్ధ రేఖలు ఉన్నాయి. ఈ మణిబద్ధ రేఖ నుండి శని స్థానం ఒక అదృష్ట రేఖ పోయింది. ఇక్కడి నుంచి కూడా రేఖలు ఆయుష్ రేఖ నుండి శని స్థానం పైకి పోయి ఆ విధంగా పుట్టి ఆయుష్ రేఖ ఉండి చిన్న చిన్న రేఖలు మణిబద్ధ రేఖలు నుండి శని స్థానం చేరి ఉన్న అదృష్టంలో కలిసిన 60-65 సంవత్సరాల్లో చాలా జబ్బు చేసినను అదృష్టం వల్ల దీర్ఘాయుష్కుడవును. ఇప్పుడు ఇది ఆయుష్ రేఖ పొట్టిదిగా ఉన్నప్పటికీ కింద కలరాల ఈ అదృష్ట రేఖ అనేది చూడండి ఇలా కలిసిపోతుంది. మణిబద్ధ రేఖల నుండి అదృష్ట రేఖ బయలుదేరి ట్రైన్గా ఆయుష్ రేఖ నుండి కూడా ఈ విధంగా రేఖలు పైకి పోతే అదృష్టం కారణంగా, అంటే ఆయుష్ రేఖ పొట్టిదైనప్పటికీ అదృష్టం కారణంగా కూడా దీర్ఘాయుష్మంతుడగును. అదేవిధంగా జీవిత రేఖ అనేటువంటిది సూర్యరేఖతో కలిసిన, ఇప్పుడు ఇక్కడ రవి రేఖ ఉంది, ఇది ఆయుష్ రేఖ, ఇది సూర్యరేఖ. ఈ ఆయుష్ రేఖ అనేటువంటిది ఇద్దరు ఎలా వచ్చినా లేదు ఎలా వచ్చి ఒక పాయ ఆయుష్ రేఖను తాకిన, ఆయుష్ రేఖని రవి రేఖ నుండి వచ్చి వచ్చిన పాయ తాకిన చూడు, అంటే ఆయుష్ రేఖ రవి రేఖను తాకిన పై దాకా ఆయుష్ రేఖ నుండి ఒక పాయ రవి రేఖను తాకిన, లేదు ఆయుష్ రేఖ వచ్చి రవి రేఖలో కలిసిపోయిన అలాంటి వారికి సంగీతము ఆర్టిస్టులుగా సంగీత ప్రియులుగా సంగీత కళలు అదేవిధంగా ప్రావీణ్యత ఉండి అదృష్టవంతుడగుదురు. అంటే ఆయుష్ రేఖ నుండి ఒక పాయ వచ్చేసి రవిరేఖతో కలిస్తే రవిరేఖ అంటే కళలే కదా, కలిస్తే ఆ అదృష్టం వల్ల కళల్లో ప్రావీణ్యత వచ్చి అదృష్టంతో కూడిన ధనం పొందుదురు. అదేవిధంగా జీవిత రేఖ అనేటువంటిది రవిరేఖతో సూర్యరేఖగా లేక రవిరేఖ ఒకటేనండి, కలిస్తే కళలో ప్రావీణ్యం ఉండి అదృష్టవంతుడు అవుతారు అని చెప్పారు. అదేవిధంగా బుధరేఖతో కలిసిన, ఇది బుధరేఖ. బుధరేఖ అంటే అట్లా శనివారు సార్ చూడండి ఆయుష్ రేఖ బుధరేఖతో కలిసిన, ఇది బుధరేఖ పోతా ఉంది. ఈ బుధరేఖని ఆయుష్ రేఖ కలిసిన, బుధరేఖతో ఆయుష్ రేఖ ఎవరికైతే కలుస్తుందో తక్కువ ఆరోగ్యం కలవాడు అని. అదేవిధంగా హృదయరేఖ శిరోరేఖ మీదకు వాలి సన్నంగా చతురస్రం ఉండిన, అంటే హృదయరేఖ మీద సన్నంగా వాలి ఉండడం అంటే హృదయరేఖ శిరోరేఖ మీదకు వాలి తగలదు. హృదయరేఖ అనేటువంటిది శిరోరేఖ మీదకి వాలి ఉంటుంది. అంటే హృదయరేఖ అనేటువంటి శిరోరేఖ మీదకి కొంచెం పైకి కొద్దిగా వాలి. అదేవిధంగా బుధరేఖను
ఆయుష్, ఇది ఆయుష్ రేఖ, ఇది బుధరేఖ. ఈ బుధరేఖను ఆయుష్ రేఖ తాకిన ఎడల లేదు సన్నముగా ఉన్న ఎడల, చతురస్రం ఉండిన ఎడల మూర్ఛరోగం కలుగును. సన్నముగా ఉండి శిరోరేఖ మీద వాలి, సన్నముగా ఉండి చతురస్రం ఉండిన, దీంట్లో ఎక్కడైనా చతురస్రం ఇక్కడ కానీ ఇక్కడ కానీ, చతురస్రం అంటే ఆపదల నుంచి తొలగించును, కానీ సన్నముగా ఉండి చతురస్రంగా ఉన్నా వారికి ఆపదల ఉండి ఆపదల కారణంగా మూర్ఛరోగం వచ్చును. చతురస్రం కాదంటే మూర్ఛరోగం వచ్చును. పై విధంగా ఉండి ఆరోగ్య రేఖకు ఉపరేఖతో శుక్రస్థానం నుండి వచ్చే రేఖతో కలిసిన, ఆరోగ్య రేఖకు ఈ శిరోరేఖ నుండి కానీ హృదయ రేఖ నుండి కానీ ఒక ఉపరేఖతో శుక్రస్థానం, ఇప్పుడు ఇది ఆయుర్వేద, ఇది వచ్చేసి సన్నగా ఉంటుంది, ఇది ఆయుష్ రేఖ వచ్చేసి కిందగా ఉంటుంది. ఇది ఆరోగ్య రేఖ శుక్రస్థానం. ఈ బుధస్థానంలో ఒక రేఖ పోతుంది చూడండి. ఈ శుక్రస్థానం నుంచి ఒక రేఖ వచ్చి ఉపరేఖను ఖండించిన, ఈ ఆయుష్ రేఖ నుండి వచ్చే రేఖ, శుక్రస్థానం నుంచి వచ్చే రేఖ ఈ ఆరోగ్య బుధరేఖలో ఉన్నటువంటి ఉపరేఖ అంటే ఎట్లుంటుంది, లేదా పై చీరిక అయితే కావచ్చు. ఈ విధంగా ఖండించిన ఎడల ఆరోగ్య రేఖకు ఉపరేఖతో శుక్రస్థానంలో వచ్చే రేఖ తాగితో కలిసిన ఎడల ఉపరేఖలు ఉంటాయి. ఈ శుక్రస్థానం నుంచి వచ్చి రేఖ చూడండి, ఈ విధంగా వచ్చే రేఖ కలవాలి, ఖండించకూడదు. రేఖతో కలిసిన ఎడల అమిత కాముకుడగును, ఆయుక్షీణత కూడా ఉండును. ఈ విధంగా శుక్రస్థానం నుండి వచ్చే రేఖ ఈ ఆయుష్ రేఖ నుండి బయలుదేరిన బుధరేఖకు, ఆ మరో ఉపరేఖకు దాని పక్కన ఇంకొక రేఖ బయలుదేరుతుంది. ఆ ఉపరేఖను కలిసితే ఆయుక్షీణత ఉండును. అదేవిధంగా అమిత కాముకుడగును, ఆయుక్షీణత ఉండును. అంటే బుధరేఖ యొక్క ఉపరేఖతో శుక్రస్థాన రేఖ గారు వచ్చి కలిస్తే ఆయు ప్రమాణం తక్కువ అని అర్థం. అదేవిధంగా చిన్న చిన్న సూక్ష్మరేఖలు జీవిత రేఖ నుండి విడిపోయి జీవిత రేఖ అంత్యము చేరిన, ఇప్పుడు ఆయుష్ రేఖ ఉంది, చిన్న చిన్న రేఖలు విడిపోతాయి. అంటే జీవిత రేఖకి అంత్యం అంటే కిందకి ఎలా కావచ్చు చూడండి, ఎలా కావచ్చు. ఆయుష్ రేఖ నుండి చిన్న చిన్న రేఖలు విడిపోయి ఆయుష్ రేఖకు అంత్యం చివరికి దశ చేరిన ఎడల శక్తిహీనత కలుగును. ఎప్పుడు కిందకు వచ్చే రేఖలో శక్తిహీనతగా ఉంటుంది. అంటే ఈ యొక్క రేఖలు ఆయుష్ రేఖలు వచ్చి చిన్న చిన్న రేఖలు అనేటువంటివి కూడా కిందకలా వచ్చేయాలి, వస్తే శక్తిహీనత. అదేవిధంగా జీవిత రేఖ చిన్న చిన్న రేఖలతో ఖండింపబడి ప్రతి ఖండింపు ప్రమాదం చూపును. జీవిత రేఖ చిన్న చిన్న రేఖలతో ఖండింపబడి వల్ల ఇలా ఉంది, ఇలా ఇక్కడ కావచ్చు, ఇట్లా కావచ్చు, చిన్న చిన్న రేఖలతో ఖండింపబడతా ఉంటుంది. ప్రతి ఖండించిన చోట ప్రమాదం కలుగును. అదేవిధంగా చిన్న చిన్న రేఖలతో ఖండింపబడిన ప్రతి ఖండింపు ప్రమాదమును చూపును. అదేవిధంగా జీవిత రేఖ రెండు భాగములందు తెగి ఉన్నాయల్లా, అంటే జీవిత రేఖ రెండు భాగాలంటే కుడి చేతిలో అరచేతిలో రెండు భాగాలంత తెగి ఉన్నాయల్లా, రెండు భాగాల్లో ఒకదానిపైకి ఒకటి అతిక్రమించు, రెండు భాగాలు ఇలా చూడండి. ఆయుష్ రేఖ రెండు భాగాలు అయింది.
ఈ 2 భాగాలు ఈ విధంగా ఉంది. ఈ ఈ రేఖ కిందకు వచ్చింది, పైకి పోయిందంటే ఒక దానిపైకి ఎక్కిపోయింది. ఈ విధంగా ఆయుషరేఖ చిన్న చిన్న రేఖ 2 భాగములందు తెగి 2వ భాగము ఒకదానిపైకి ఒకటి అతిక్రమించిన 2 భాగాలు ఒకదానిపైకి ఈ విధంగా 2 భాగాలు అయింది, పైకి ఒకటి కింద పుట్ట ఒకటి కింద ఒకటి ఈ విధంగా అతిక్రమించిన అడ్డురేఖలచే ఖండింపబడిన విధంగా అడ్డురేఖలచే ఖండించబడిన క్రమముగా ఆరోగ్యం పొందును. అంటే ఈ 2 రేఖలు ఖండించి విరిగిపోయినప్పటికీ ఈ అడ్డు రేఖలతో ఒకటి ఖండిస్తే క్రమక్రమంగా ఆరోగ్యం నయము అగును. అదేవిధంగా సుక్కలున్న ప్రతి సుక్క అనారోగ్యమును సూచించును. ఆయుషరేఖలో సుక్కలుంటే ఈ ఆయుషరేఖలో సుక్కలుంటే ఎన్ని సుక్కలుంటే అన్నిసార్లు అనారోగ్యం కలుగును. అదేవిధంగా నీలిరంగు మచ్చ, ఈ ఆయుషరేఖ మీద ఎవరికైతే నీలిరంగు మచ్చ ఉంటుందో వారికి నీలిరంగు మచ్చ టైఫాయిడ్ జ్వరమును చూపించును. అదేవిధంగా మలేరియాను, అదేవిధంగా ఎరుపు రంగు జ్వరమును, నలుపు రంగు ప్రమాదము కష్టములను, అదేవిధంగా బాగా నల్లటి లోతైన సుక్క ఉన్న ప్రమాదకర లోతైన నల్ల సుక్క ఉన్న ప్రమాదకర గాయమును సూచించును. నల్ల సుక్క అనేటువంటిది లోతైన నల్ల మచ్చ ప్రమాదకరమైన గాయమును సూచించును. కాబట్టి ఇప్పటి వరకు ఆయుష్ రేఖ వీడియోలన్నీ చెప్పినవి విని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మరో వీడియోకి ముందుకు పోదాం.